హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే హీప్ సార్ట్. సో హీప్ సార్ట్ అంటే మనం డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హీప్ అంటే ఏంటో తెలియాలి. అదేవిధంగా మ్యాక్సిమం హీప్ అంటే ఏంటో క్లారిఫికేషన్ అనేది రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హీప్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఈ హీప్ సార్ట్ అనేది మనకి జనరల్గా ఏంటంటే ట్రీ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీప్ అంటే ఏంటో చూద్దాం. హీప్ అంటే ఏంటంటే హీప్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకేనా? సో హీప్ అంటే ఏం చెప్తున్నా అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అంటున్నాడు. సో మనకి ట్రీ అనే కాన్సెప్ట్ ఇంతవరకు నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ట్రీ అంటే ఏంటి, అందులో కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటో మీకు ఫస్ట్ డిస్కస్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ అంటే ఎలా ఉంటుందంటే, సో ఈ టైప్ లో ఉంటుంది. ఫస్ట్ ఉన్న నోడ్ని దీన్ని రూట్ నోడ్ అంటారు. సో రూట్ అంటే మనం ఎగ్జాంపుల్ కి పేరెంట్ అనుకుందాం. సో ఒక పేరెంట్ కి ఇక్కడ ఎలా ఉండాలంటే లెఫ్ట్ రైట్. సో ఇది రూట్ అయింది, లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్. సో ఇద్దరు పిల్లలు అనే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇతను ఏం జరుగుతున్నాడంటే ఇతనికి చైల్డ్స్ ఉన్నారు కాబట్టి ఇతను పేరెంట్ అవుతున్నాడు. సో ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్. సో అట్లాగే లెఫ్ట్ రైట్ ఈ టైప్ లో ఉంటుంది ట్రీ అనేది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ దీని పొజిషన్స్ ఎలా ఉంటాయంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఇది 0. సో లెఫ్ట్ వాల్యూ లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది. సో కాబట్టి లెఫ్ట్ వాల్యూ అనేది 1 అవుతుంది, రైట్ వాల్యూ 2 అవుతుంది. సో నెక్స్ట్ ఇది 2 అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ లెఫ్ట్ వాల్యూ 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. నెక్స్ట్ ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది. సో ఇక్కడ వాల్యూస్ అనేవి మనం ఎలా అరేంజ్ చేస్తున్నాం అంటే ఒక ఫార్ములాని బేస్ చేసుకుని అరేంజ్ చేస్తాం. సో ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు మనం ఎంతో ఒక వాల్యూ తీసుకుంటున్నాను 0. సో రూట్ నోడ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ పొజిషన్ లో రూట్ లో ఉంటుంది i అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే లెఫ్ట్ వాల్యూ రావాలి అంటే ఒక ఫార్ములా అనేది ఉంది మనకి. సో ఆ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ i ప్లస్ 1 అంటే లెఫ్ట్ వైపు రావాలంటే 2 ఇంటూ i. సో 2 ఇంటూ i అంటే ఎంత? 0. సో ప్లస్ 1. నెక్స్ట్ 2 ఇంటూ 0 ఎంత అవుతుంది? 0 ప్లస్ 1. సో లెఫ్ట్ వాల్యూకి మనకి ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ i ప్లస్ 1. కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకు లెఫ్ట్ నోడ్ అనేది రావాలి అంటే, లెఫ్ట్ నోడ్ కి వాల్యూ ఇవ్వాలి అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకున్నాను. సో ఇక్కడ ఆ వాల్యూ అనేది మనకి ఇచ్చేస్తున్నాను. సో 1. నెక్స్ట్ రైట్ కి ఫార్ములా వచ్చేసరికి 2 ఇంటూ i ప్లస్ 2. సో దాని ప్రకారం చూడండి 2 ఇంటూ i అంటే ఎంత వస్తుందంటే 2 ఇంటూ 0 ప్లస్ 2. సో ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 అంటే 2 అనేది మనకి రైట్ కింద వచ్చేసింది, ఇది లెఫ్ట్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇటు రైట్ లెఫ్ట్ అనే వాల్యూస్ రావాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది వచ్చేసరికి ఇప్పుడు ఏం జరిగింది, పైన రూట్ అనేది 0, i అంటే 0 అయింది. ఇప్పుడు ఏం జరిగింది, ఇది పేరెంట్ అయింది, ఇది పేరెంట్ వీళ్ళకి చైల్డ్ కాబట్టి ఇది దీన్ని తీసుకోవాలి మనం. సో i ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత వస్తుందంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క లెఫ్ట్ ని కనుక్కోవాలంటే మనకి ఎంత 2 ఇంటూ i ప్లస్ 1. రైట్ ని కనుక్కోవాలంటే 2 ఇంటూ i ప్లస్ 2. సో దాని ప్రకారం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 2 ఇంటూ 1 ప్లస్ 1, 2 ఇంటూ 1 ప్లస్ 2. సో ఎంత వస్తుందంటే 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 2 ప్లస్ 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. సో ఇప్పుడు ఇది 3 పొజిషన్, ఇది 4 పొజిషన్. సో అట్లాగే ఇక్కడ మనకి ఇది 2 అయింది కాబట్టి 2 ఇంటూ 2 ప్లస్ 1, 2 ఇంటూ 2 ప్లస్ 2. సో ఇక్కడ రైట్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇలా మనం ఒక ట్రీ అనేది రిప్రజెంటేషన్ అనేది ఇచ్చేస్తాము. సో ట్రీ అంటే మీకు క్లారిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే బైనరీ ట్రీ అనేది సో ఇక్కడ మనం హీప్ అంటున్నాం కదా, హీప్ అంటే కంప్లీట్ బైనరీ ట్రీ. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఎలా ఉండాలి అంటే చూడండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుంది, కంప్లీట్ బైనరీ ట్రీ. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ బైనరీ ట్రీనే అవుతుంది. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే ఈక్వల్ గా ఉండాలి, లేదంటే లెఫ్ట్ సైడే ఎక్కువ వాల్యూస్ అనేది చూపించాలి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా కంప్లీట్ బైనరీ ట్రీ. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది కూడా కంప్లీట్ ట్రీనే అవుతుంది. సో ఏం జరుగుతుంది, ఇక్కడ మన పొజిషన్ అనేది ఎట్టి ఇచ్చాను, ఈ రూట్ కి లెఫ్ట్ సైడ్ ఇచ్చాను. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చాను. సో ఇది కంప్లీట్ బైనరీ ట్రీ కాదు. సో మనకి కంప్లీట్ బైనరీ ట్రీ ఉండాలంటే సో చెప్పాను హీప్ అంటే ఏంటి, కంప్లీట్ బైనరీ ట్రీ. అది మనం ఏం చేస్తుంది, ఎరే లాగా రిప్రజెంటేషన్ అనేది ఇచ్చేస్తుంది. సో దాని ప్రకారం ఉంటే డయాగ్రామ్ ఇలా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, లేదంటే ఇలా ఉందంటే ఇక్కడ ఏం మీనింగ్ అంటే మనకి ఇది కంప్లీట్ బైనరీ ట్రీ కాదు. సో హీప్ అంటే మీనింగ్ అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అయి ఉండాలి. సో అది ఎరేని రిప్రజెంటేషన్ అనేది ఇచ్చేస్తుంది అన్నాడు. సో ఇది ఫస్ట్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మ్యాక్స్ హీప్ అయి ఉండాలి.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మ్యాక్స్ హీప్. సో ఇప్పుడు మ్యాక్స్ హీప్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక చిన్న ఫార్ములా రాసుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ ఉండేది ఏంటి, రూట్ నోడ్ కదా, రూట్ నోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్. ఇది ఒకటే ఫార్ములా మ్యాక్స్ హీప్ అంటే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ట్రీలా మారుతాం. ఏరియాని మనం ట్రీ రిప్రజెంటేషన్ లో ఇద్దాము. ఇచ్చిన తర్వాత మ్యాక్స్ హీప్ లోకి మారుతాం. సో ఫస్ట్ ఉండే వాల్యూ, జీరోలో ఉండే వాల్యూ మనకి రూట్ నోడ్ అవుతుంది. సో ఇది రూట్. సో క్లియర్ గా చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ 1 వాల్యూ. 1 అనేది ఎక్కడికి వస్తుంది, లెఫ్ట్ సైడ్ కి వస్తుంది. సో 1 లో 1 వాల్యూ అది. 2 అనేది మనకి రైట్ లోకి వస్తుంది. చెప్పాను ఇందాక ఫార్ములాని బేస్ చేసుకొని. సో ఇది 1, ఇది 0, ఇది 2. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి ఇక్కడ, ఐ మీన్ 60 వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ 30, 70. దీని పొజిషన్ అంతా 3, దీని పొజిషన్ అంతా 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇచ్చిన కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీలోకి మనం ఏం చేశానంటే ఏరియాలో ఉన్న వాల్యూస్ ని రాసుకున్నాను, రిప్రజెంటేషన్ అనేది ఇచ్చేసాను, వాటికి పొజిషన్స్ కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి, మాక్సిమం హీప్ అవ్వాలి. మాక్సిమం హీప్ అవ్వాలి అంటే మనకి ఫార్ములా ఏంటి, రూట్ అనేది ఎప్పుడైనా గ్రేటర్ దాన్ చైల్డ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు చైల్డ్. సో ఇక్కడ రూట్ ఏంటి 50. సో కింద నుంచి చూసుకుంటాం. సో ఇక్కడ రూట్ ఏంటి మనకి 40. ఫస్ట్ కింద నుంచి చూసుకుని వస్తే 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ అన్నాడు. సో చైల్డ్ లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే 30ని కన్సిడర్ చేసుకోండి. సో 30 చూడండి ఇక్కడ 40 అనేది 30 కంటే గ్రేటర్ దాన్, కండిషన్ ట్రూ కాబట్టి నో స్వాపింగ్, స్వాపింగ్ అనేది జరగదు, కండిషన్ ట్రూ అయింది. సో నెక్స్ట్ లెఫ్ట్, రైట్ చైల్డ్ లో చూడండి, లెఫ్ట్ చూసాం, రైట్ చూడండి. ఇప్పుడు 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70. 40 అనేది 70 కంటే పెద్దదా, కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ స్వాపింగ్ అనేది జరుగుతుంది. సో స్వాపింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలంటే మాక్సిమం హీప్ లో మార్చాలి అంటే ఏం జరగాలంటే అది రూట్ అనేది ఎలా ఉండాలంటే, సో చూడండి ఇక్కడ ఎలా ఉండాలంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఉండాలి 70. నెక్స్ట్ వచ్చేసరికి దీని తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 50 అనేది ఉంది. నెక్స్ట్ 60 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏమొస్తుందంటే ఇక్కడ సో 40, 30. సో ఈ టైప్ లో అంటే ఇక్కడ ఏం జరగాలంటే హైయెస్ట్ వాల్యూ అనేది మనకి హైయెస్ట్ పొజిషన్ లోనే ఉండాలి. ఇక్కడ చూడండి ఈ రెండింటిలో కంపారిజన్ చేసుకుంటే హైయెస్ట్ వాల్యూ పైన ఉంది, రూట్ నోడ్ అనేది హైయెస్ట్ వాల్యూ ఉండాలి. సో ఈ టైప్ లో మనకి ప్రోగ్రామ్ అనేది రావాలి కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు స్వాపింగ్ చేస్తాను. ఇక్కడ స్వాపింగ్ అనేది జరుగుతుంది, ఎందుకు కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. సో ఇది 50 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఇది 60 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది, ఈ 70 ఇక్కడికి వచ్చింది, ఈ 40 ఇక్కడికి వచ్చింది. సో దాని ప్రకారం 70 ఇక్కడికి వచ్చింది, 30 అనేది పొజిషన్ సేమ్ యాస్ ఉంది, ఇక్కడ 40 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ హైయెస్ట్ ఇది కండిషన్ కరెక్టే, హైయెస్ట్ పొజిషన్ లో వాల్యూ ఉంది, దీని కింద లెస్ దాన్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని చూడాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ చెక్ చేసుకుంటే సో ఇప్పుడు చూడండి హైయెస్ట్ వాల్యూ ఎంత మనకి 70 కదా, కానీ ఇక్కడ ఏముంది 50 ఉంది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని స్వాపింగ్ చేయాలి. అంటే చూడండి ఇక్కడ 50 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70. కండిషన్ ఏంటి, ఫాల్స్ కాబట్టి స్వాపింగ్ జరగాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 70 అనేది అవుతుంది. నెక్స్ట్ 70 ప్లేస్ లోకి 50 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 60 అనేది వస్తుంది. నెక్స్ట్ 30, ఇప్పుడు 40. సో ఇది మాక్సిమం హీప్ అంటే వచ్చేసింది. మాక్సిమం హీప్ అంటే ఫస్ట్ పెద్ద వాల్యూ ఉండాలి, దాని తర్వాత ఉండే వాల్యూస్ చైల్డ్ లెఫ్ట్ రైట్ వాల్యూస్ అనేవి ఇచ్చేసాను. తర్వాత ఇది పెద్ద వాల్యూ, రూట్ అనేది పెద్ద వాల్యూ అయింది. తర్వాత లెఫ్ట్ రైట్ వాల్యూస్ అనేవి చైల్డ్స్ అనేవి ఎలా ఇచ్చాను, స్మాలర్ దెన్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత సో ఇక్కడతో అయిపోలేదు ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్లియర్ గా చూడండి, ఫస్ట్ బైనరీ కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఇలా ఉంటుంది. దీంట్లోకి వాల్యూస్ అనేవి ఎలా రావాలి, ఇది 0, ఇది 1 కాబట్టి 1 అనేది ఇటు ఎలా రావాలో చూపించారు. 2 × i+1, 2 × i+2 అని. సో ఇప్పుడు దాని ప్రకారం వచ్చేసరికి ఏం జరిగింది, ఈ వాల్యూ వచ్చింది. మాక్సిమం హీప్ అంటే మాక్సిమం వాల్యూస్ రావాలి. సో ఇక్కడ దాకా మనకి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనం ఒక ఆర్డర్ లో పెట్టాలి. సో ఆర్డర్ లో పెట్టాలంటే ఇది ఆర్డర్ రాయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు కదా ఆర్డర్. సో ఆర్డర్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీస్ట్ వాల్యూ వస్తుంది. లీస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 30, నెక్స్ట్ ఎంత వస్తుంది 40, తర్వాత 50, తర్వాత 60, తర్వాత 70. ఈ వాల్యూ ఈ ఆర్డర్ లోకి రావాలి. సో ఈ ఆర్డర్ లోకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే డిలీట్ చేయాలి. సో మాక్సిమం హీప్ లోని ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే డిలీటింగ్. సో డిలీట్ చేసి ఏం జరుగుతుందంటే యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఆర్డర్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్డర్ అనేది రాస్తే ఈ ఆర్డర్ లో ఫస్ట్ రూట్ నోడ్ ఎంత 70, నెక్స్ట్ ఎంత 50, నెక్స్ట్ 60, తర్వాత ఎంత 30, తర్వాత వచ్చేసరికి 40. సో ఈ ఆర్డర్ వచ్చేసింది ఇక్కడ. సో ఈ ఆర్డర్ లో ఉన్న వాల్యూస్ ని మనం ఎలా మార్చాలంటే మనకి ఆ ఆర్డర్ లోకి మార్చాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆర్డర్ లోకి మార్చాలి కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే రూట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తున్నాను. సో క్లియర్ గా చూడండి, రూట్ నోడ్ ని డిలీట్ చేశాను. సో డిలీట్ చేసి ఏం చేస్తున్నానంటే
ఇక్కడ ఉన్న హైయెస్ట్ పొజిషన్ లో వాల్యూ. సో ఇదంతా 0 పొజిషన్, 1 2 3 4. హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏంటి? రూట్ నోడ్ అనేది హైయెస్ట్ వాల్యూ వచ్చేసింది. హైయెస్ట్ వాల్యూని తెచ్చేసి ఏం చేస్తున్నా అంటే దీని ఎండింగ్ లో యాడ్ చేస్తున్నాను 70. సో 70 కదా వచ్చిందిగా. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా అంటే హైయెస్ట్ పొజిషన్ 0నా కాదు, 1నా కాదు, 2నా కాదు, 3 కాదు, 4. సో ఈ 4 తో రీప్లేస్ చేస్తున్నాం. సో అది సో ఇక్కడ 70 అనేది రిమూవ్ చేసేసి ఏం చేస్తున్నా అంటే ఈ లాస్ట్ పొజిషన్ లో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దాని ప్రకారం మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న ఈ హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ రూట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రూట్ చేస్తే ఏమొస్తుందంటే ఇది 40 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 50, ఆ నెక్స్ట్ 60, ఆ నెక్స్ట్ 30. సో దీని పొజిషన్ 0 1 2 3. సో ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇలా వస్తే మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మాక్సిమం హీప్ లోకి మార్చాలి. మాక్సిమం హీప్ అంటే మీనింగ్ ఏంటి, హైయెస్ట్ వాల్యూ అనేది రూట్ గా ఉండాలి. సో ఆ ప్రకారం ఇప్పుడు ఫస్ట్ చూడండి, మళ్ళీ 40 అనేది రూట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. సో దీంతో కండిషన్ తో చెక్ చేస్తున్నాం ఫస్ట్. లేదంటే దీంతో చెక్ చేస్తే ఇది కరెక్ట్ గానే ఉంది, అంతే కదా. 50 అనేది పెద్దది, 30 అనేది చిన్నది. చిన్నగానే ఉండాలి కింద లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్ చిన్నగా ఉండాలి. సో ఇప్పుడు దీని ప్రకారం ఏం జరుగుతుంది అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి 50 అనేది ఇక్కడికి వస్తుంది. సో 40 అనేది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, 60 అనేది ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత వాల్యూ అంతా 30 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఇదైనా కరెక్ట్ ప్రాసెస్ లో ఉందా? లేదు. ఎందుకు లేదు చూడండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి హైయెస్ట్ వాల్యూ అనేది, సో హైయెస్ట్ వాల్యూ అనేది మనకి ఇక్కడికి రావాలి. సో మనం ఏంటంటే ఇది కాకుండా లెఫ్ట్ లో కాకుండా రైట్ లో హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి సో రైట్ లో ఫస్ట్ వాల్యూ అనేది హైయెస్ట్ పొజిషన్ లో పంపిద్దాం. అంటే ఇక్కడ 50 60 రెండింటిలో పెద్దది ఏంటి 60 కదా, అందుకని 60 పైకి పంపించి దీని కింద పంపిద్దాం. సో దాని ప్రకారం ఇక్కడ 50 ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎంత ఉంది మనకి 60 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే 60 ఈజ్ సో రూట్ నోడ్ కదా, 40 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. అంటే నేను ఏం చేశానంటే దీంతో కండిషన్ చెక్ చేసుకుంటున్నాను కదా, కానీ దీనికంటే పెద్ద వాల్యూ ఇది కదా. సో అందుకని దీంతో చెక్ చేసేప్పుడు సో కండిషన్ ప్రకారం స్వాపింగ్ అనేది జరిగిపోయింది. సో ఎప్పుడైతే స్వాపింగ్ జరిగిందో ఇప్పుడు చూడండి ఇక్కడ 60 50 40 30. సో రూట్ నోడ్ లో హైయెస్ట్ వాల్యూ ఉంది, ఇక్కడ రూట్ నోడ్ లో హైయెస్ట్ వాల్యూ ఉంది. సో దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, డిలీట్ చేయాలి. సో డిలీట్ అంటే ఏం చేయాలి, రూట్ నోడ్ ని డిలీట్ చేయాలి. సో దీని పొజిషన్ 0 1 2 3. సో ఇప్పుడు చూడండి ఇక్కడ రూట్ నోడ్ ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసేసి ఏం చేస్తానంటే సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆర్డర్ రాసేద్దాం. ఈ ఆర్డర్ రాస్తే 70 అనేది మనకి ఈ పొజిషన్ లో ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్డర్ రాద్దాం 60 50 40 30. సో ఈ ఆర్డర్ లో నేను ఏం రిమూవ్ చేస్తున్నాను, 60 అనేది రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఎక్కడ యాడ్ చేస్తున్నాను అంటే చూడండి ఇప్పుడు సో 70 తర్వాత అంటే ఇటువైపుకి యాడ్ చేస్తున్నాను. సో 60. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఎంత 50 40 30. సో ఈ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ వాల్యూస్ ఉన్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ లో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూని రూట్ గా మారుస్తున్నాను. అంటే 0 హైయెస్ట్ పొజిషన్ కాదు, 1 కాదు, 2 కాదు, 3 ఎప్పుడు ఉంది ఇక్కడ కాబట్టి ఈ 30ని రూట్ గా మారుస్తున్నాను. సో ఇప్పుడు క్లియర్ గా చూడండి, ఇది రూట్ అవుతుంది. నెక్స్ట్ 50 అనేది ఇటు వచ్చేసింది, 40 అనేది ఇటు వచ్చింది. సో ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఉందా? లేదు, మాక్సిమం హీప్ లోకి మార్చాలి. మాక్సిమం హీప్ అంటే ఎలా వస్తుంది, మళ్ళీ హైయెస్ట్ పొజిషన్ లో హైయెస్ట్ వాల్యూ. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుంది, హైయెస్ట్ వాల్యూ ఎంత ఇది కాబట్టి 50 అనేది పైకి వస్తుంది. మాక్సిమం హీప్ అంటే మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్. ఇక్కడ క్లియర్ గా రాశాను, రూట్ అనేది గ్రేటర్ దాన్ అయి ఉండాలి చైల్డ్స్ కంటే. అంటే ఎలా ఉండాలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసరికి 50 ఇటువైపు వచ్చేసరికి ఏమొస్తుంది 30 వచ్చింది, ఇటువైపు 40 వచ్చేసింది. దీని పొజిషన్ ఎంత 0, దీని పొజిషన్ 1, దీని పొజిషన్ 2. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 50 అనేది రిమూవ్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా ఉందో ఒక డయాగ్రామ్ ప్రకారం తీసుకుంటే ఇప్పుడు ఒక ఏరియాలోగా ఫస్ట్ 50 వాల్యూ ఉంది. నెక్స్ట్ ఏముంది మనకి లెఫ్ట్ నుంచి రాయాలి, తర్వాత రైట్ 40 ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఏముంది 70 60 ఉంది. సో ఇప్పుడు నేను దేన్ని డిలీట్ చేస్తున్నాను, రూట్ నోడ్ ని డిలీట్ చేస్తున్నాను. సో రూట్ నోడ్ అంటే ఇది, దీన్ని డిలీట్ చేసి ఏం చేస్తున్నా దీని వెనక రాసేసాను. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి సో క్లియర్ గా చూడండి, మళ్ళీ తీసేసి ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఎంత, సో ఇప్పుడు ఏం జరగాలి 0 1 2 కదా, హైయెస్ట్ పొజిషన్ తో రూట్ చేయాలి దీన్ని. హైయెస్ట్ పొజిషన్ ఏది ఉంది ఇక్కడ ఇదే కదా. సో కాబట్టి 40 అనేది రూట్ అవుతుంది, 30 అనేది లెఫ్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఇది కరెక్ట్ గానే ఉందా చూడండి, ఇక్కడ రూట్ అంటే ఎంత 40 ఈజ్ ఫార్ములా ప్రకారం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ అంటే ఎంత 30. సో 40 అనేది గ్రేటర్ దానే, సో సమానం, సమానం కాదు గ్రేటర్ దానే, కండిషన్ ట్రూ కాబట్టి ఏం జరుగుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ దీన్ని ఇలా రాసుకుంటే మనకి సో చూడండి 40 అనేది ఫస్ట్ ఉంది, 30 అనేది తర్వాత ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 70 60 50 ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో దీన్ని రిమూవ్ చేస్తాను, దీన్ని రిమూవ్ చేసి ఎక్కడ రాస్తున్నానంటే
చూడండి ఇక్కడ 17, 16, 50, 40 అంటే దీని తర్వాత ఏం చేశాను ఉన్నది ఎంత 30. సో లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూ 30 ఉంది. 30 వచ్చేసరికి 0 పొజిషన్ లో ఉంది. సో దీనికి ఇది ఆటోమేటిక్ ఇక్కడ ప్లేస్ అవుతుంది 0 1 2 3 4. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 30, 40, 50, 60, 70. సో ఇలాగా హీప్ అంటే మనకి తెలియాలి, మాక్సిమం హీప్ అంటే తెలియాలి. మాక్సిమం హీప్ వచ్చిన తర్వాత రిమూవ్ చేయాలి. దేని రిమూవ్ చేయాలి మనం? హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న హైయెస్ట్ వాల్యూని. సో చూసారు కదా, ఫస్ట్ అంటే రూట్ నోడ్ ని రిమూవ్ చేయాలి. రూట్ నోడ్ ని రిమూవ్ చేసేసి ఏం జరుగుతుంది, హైయెస్ట్ పొజిషన్ లో అంటే 0 1 2 3 4. ఒకవేళ ఇక్కడ కనుక 5 ఉంటే 5 పొజిషన్ లో ఉన్న వాల్యూని తీసి మనం రూట్ నోడ్ కు మారుస్తాం. సో అది హీప్ సార్టింగ్ అంటే. సో ఇక్కడ జరిగిన ఈ హీప్ సార్టింగ్ అనేది మనం క్లియర్ గా ఇక్కడ ప్రోగ్రామింగ్ లో అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇప్పుడు 2 minutes లో కంప్లీట్ చేసేద్దాం. క్లియర్ గా చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఏం జరగాలంటే కొన్ని వాల్యూస్ ఇచ్చాను. ఇది ప్రోగ్రామ్ మొత్తం రాయలేదు, జస్ట్ అల్గారిథం ఒకటే రాశాను. సో క్లియర్ గా చూడండి, ప్రోగ్రామింగ్ లో ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఎంటర్ చేయడం, ప్రింట్ చేయడం ఇది మెయిన్ కాన్సెప్ట్ కాదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే నేను ఒక ఎరేని తీసుకున్నాను. 50, 40, 60, 30, 70 అని ఒక ఎరేని తీసుకున్నాను. కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఎంటర్ చేశాను. సో 0 పొజిషన్ ఇలా వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి, మళ్ళీ మనకి ఎలా రావాలి, ఇది ఈ ఎరే అనేది ఎలా రావాలి మనకి అవుట్పుట్ లో ఫైనల్ గా. సో చూడండి ఇక్కడ ఒక ఆర్డర్ 30, నెక్స్ట్ 40, 50, 60, 70 ఈ ఆర్డర్ రావాలి. సో ఈ ఆర్డర్ రావాలి అంటే సో ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అనేది ఫార్ములాని బేస్ చేసుకొని సో ఎలా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ట్రీ క్రియేట్ అవ్వాలి. అదే కదా చెప్పింది. హీప్ అంటే ఏంటి, కంప్లీట్ బైనరీ ట్రీ క్రియేట్ అవ్వాలి. సో అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ దీని మీనింగ్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జెస్ట్ వాల్యూ అనేది ఏం జరుగుతుంది, లార్జెస్ట్ పాయింట్ ఐ అనేది అంటే 0. ఫస్ట్ 0 పొజిషన్ లో ఉన్న వాల్యూని, సో ఇక్కడ కాదు ఇక్కడ 0 పొజిషన్ లో ఉన్న వాల్యూని ఏం చేయాలంటే లార్జెస్ట్ గా తీసుకోమంటున్నాడు. సో కాబట్టి ఫస్ట్ ట్రీ అనేది క్రియేట్ చేస్తున్నాను. లార్జెస్ట్ వాల్యూ 0 పొజిషన్. తర్వాత ఏం జరగాలి, లెఫ్ట్ నెక్స్ట్ వాల్యూ అనేది లెఫ్ట్ అంటే ఎంత 2 into i plus 1. సో లెఫ్ట్ వాల్యూ అనేది రైట్. సో కాబట్టి లెఫ్ట్ అంటే 2, i అంటే ఎంత 0 ఇక్కడ పెట్టాను కదా. సో కాబట్టి 2 into 0 plus 1 ఎంత వస్తుంది 0 plus 1. సో ఇక్కడ 1 అనే పొజిషన్. సో 1 అనే పొజిషన్ లో వాల్యూ ఎంత ఉంది మనకి 40. నెక్స్ట్ అదే విధంగా రైట్ కి చూడండి, రైట్ వాల్యూలో ఏం పెట్టాలంటే 2 into i plus 2. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది 2 into i అంటే ఎంత 0 plus 2 కాబట్టి ఎంత వస్తుంది అంటే 2. సో 2 పొజిషన్ లో ఎంత ఉంది 60 అనేది ఇక్కడ ప్లేస్ చేయాలంటే నేను. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ ఇది రూట్ అయింది. ఇందాక ఇది రూట్, దీనికి లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఇది రూట్ అయింది, దీనికి లెఫ్ట్ టు రైట్. సో కాబట్టి 2 into i plus 1 అనేది ఏం జరుగుతుంది లెఫ్ట్ అవుతుంది. రైట్ వచ్చేసరికి 2 into i plus 2 అవుతుంది. సో దాని ప్రకారం 2 into i అంటే ఎంత 1 plus 1 ఎంత. సో 2 plus 1 3 పొజిషన్ లో ఉన్న వాల్యూని ఇక్కడ పెట్టాలి. 3 పొజిషన్ ఎంత ఉంది 30. నెక్స్ట్ చూడండి 2 into 1 plus 2 అంటే 4 అవుతుంది. 4th పొజిషన్ లో ఉన్న వాల్యూ ఎంత మనకి, ఇది 4th పొజిషన్ లో ఉన్న వాల్యూ 70 అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఫస్ట్ ఏం జరిగిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే ఇక్కడ ఒక రూట్ నోడ్ అంటే మీన్ ఒక హీప్ అనేది క్రియేట్ చేశాను. సో చూడండి ఇక్కడ మనకి పొజిషన్ ఎంత వచ్చింది 3 4. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పొజిషన్స్ అనేవి క్రియేట్ చేయడం కోసం ప్రోగ్రామింగ్ లో నేను ఇది రాశాను. సో ఇది రాసిన తర్వాత నెక్స్ట్ జరగాల్సింది ఏంటి మనకి మాక్సిమం హీప్ అనేది జరగాలిగా. సో మ్యాక్స్ హీప్ అనేది జరగాలి. మ్యాక్స్ హీప్ అనేది జరగడం కోసం నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే సో ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ రాశాను కోడ్. ఈ కోడ్ పైన ఎక్స్ప్లెనేషన్ రాశాను. ఇఫ్ లెఫ్ట్ చైల్డ్ ఈజ్ లార్జర్ దాన్ రూట్. సో అంటే మీనింగ్ చూడండి ఇక్కడ క్లియర్ గా రాశాను. లెఫ్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ n. నెక్స్ట్ అదేవిధంగా ఏరియా ఆఫ్ లెఫ్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్ లార్జెస్ట్ అని రాశాను. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ n. సో n ఎంత ఇప్పుడు ఇక్కడ క్రియేషన్ లో 0 1 2 3 4 అంటే 5. సో కండిషన్ ప్రకారం లెఫ్ట్ అంటే ఇప్పుడు మనకి ఎంత వాల్యూ వస్తుంది క్లియర్ గా చూడండి. లెఫ్ట్ అంటే మనకి ఎంత వాల్యూ వచ్చింది 1 కదా, రాశాను కదా ఆల్రెడీ. లెఫ్ట్ అంటే 1 ఈజ్ లెస్ దాన్ ఎంత n అంటే ఎంత మనకి 5 కండిషన్ ట్రూ. అంటే అదే విధంగా ఏరియా ఆఫ్ లెఫ్ట్ అంటే ఎంత మనకి 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్ లార్జెస్ట్ అంటున్నాడు. సో లార్జెస్ట్ అంటే ఇప్పుడు పైన ఉన్న వాల్యూ ఎంత 50. కండిషన్ ఏంటి 40 ఈజ్ గ్రేటర్ దాన్ 50 కండిషన్ ట్రూనా. సో ఇప్పుడు చూడండి క్లియర్ గా. సో అలా కనుక కండిషన్ కనుక ట్రూ అయితే కండిషన్ ట్రూనా 40 అనేది 50 కంటే పెద్దదా ఫాల్స్. కండిషన్ కనుక ట్రూ అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న వాల్యూ అంటే ఇక్కడ కనుక పెద్ద వాల్యూ అయ్యి ఉంది, ఇక్కడ కనుక చిన్న వాల్యూ అయ్యి ఉంటే సో ఇక్కడ ఉన్న వాల్యూని అక్కడ ప్లేస్ చేయాలని రాశారు. చూడండి లెఫ్ట్ లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి లార్జ్ లో పెట్టాలన్నాడు. సో మనకి ఇక్కడ పెద్ద వాల్యూ కాదు, అందుకని నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ కిందకు వచ్చేసింది. కింద రాశాను చూడండి ఇక్కడ ఉన్న వాల్యూ పెద్దది కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ చెక్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ కండిషన్ రాశాను ఏంటంటే సో ఇక్కడ చూడండి కండిషన్ రాశాను
రైట్ ఈజ్ లెస్ దాన్ n అండ్ ఏరియా ఆఫ్ రైట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్ లార్జెస్ట్ అన్నాను. సో ఇక్కడ కోడ్ రాసాను చూడండి, అక్కడ స్పీడ్ గా అట్లా పడితే రాస్తున్నాను. సో రైట్ ఈజ్ లెస్ దాన్ n. సో రైట్ అంటే ఎంత చూడండి, 2 పొజిషన్ ఇక్కడ రాసేది 2 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. నెక్స్ట్ అదే విధంగా ఏరియా ఆఫ్ రైట్ అన్నది, రైట్ అంటే ఎంత 60 ఈజ్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్, సో ఏం జరుగుతుంది 60 ఈజ్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్ లార్జెస్ట్ అంటే 50. 60 అనేది 50 కంటే పెద్దది కనుక అయితే, సో పెద్దదే కదా 60 అనేది 50 కంటే పెద్దది అయితే ఏం జరగాలంటే ఇప్పుడు చూడండి, రైట్ లో ఉన్న వాల్యూని లార్జెస్ట్ లో పెట్టాలి. రైట్ లో ఉన్న వాల్యూ ఎంత ఇదే కదా, ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా. సో దీంట్లో ఉన్న వాల్యూని లార్జెస్ట్ లోకి పెట్టి లార్జెస్ట్ లో ఉన్న వాల్యూని దీంట్లో పెట్టాలి. సో దాని ప్రకారం ఇప్పుడు వచ్చేసరికి ప్రోగ్రామ్ ఎలా వస్తుందంటే 60 నెక్స్ట్ 40 నెక్స్ట్ 50 నెక్స్ట్ వచ్చేసరికి ఇది కామన్ గా 30 ఇది 70. సో వచ్చేసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ మనం కండిషన్ దీన్ని చెక్ చేసుకుంటున్నాం. సో కింద నుంచి పైకైనా అవ్వచ్చు, పై నుంచి కిందకైనా అవ్వచ్చు. సో ఇప్పుడు దీన్ని చెక్ చేస్తున్నాం. దీన్ని చెక్ చేస్తే మళ్ళీ రూట్ నోడ్ ఎంత చూడండి, రూట్ నోడ్ ఎంత మనకి 40. ఇక్కడ కండిషన్ చూడండి, రూట్ నోడ్ అంటే 0 1 2 3 4 కదా. కాబట్టి ఇప్పుడు చూడండి రూట్ అనేది, సో ఇప్పుడు కండిషన్ ప్రకారం లెఫ్ట్ అనేది చెక్ చేసుకుంటే లెఫ్ట్ వచ్చేసరికి 3 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. కాబట్టి 30 ఈజ్ గ్రేటర్ దాన్ 40 అన్నాడు. కండిషన్ ఏంటి ఫాల్స్ కాబట్టి ఇప్పుడు దీన్ని చెక్ చేస్తున్నాం అంటే 40ని 70ని. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది 70 ఈజ్ గ్రేటర్ దాన్ 40 కండిషన్ ఏంటి ట్రూ కదా. సో ట్రూ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి 70 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 30 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 40 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 50 వచ్చింది. సో ఇది మాక్సిమం హీపా కాదు కాబట్టి మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ రీప్రాసెస్ జరుగుతుంది. సో రీప్రాసెస్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఈసారి 70 అనేది 60 కంటే పెద్దది కాబట్టి ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ 50 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 40 వచ్చింది. సో అంటే ఏంటంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే మాక్సిమం హీప్ అనేది చేస్తున్నాం. అంటే లెఫ్ట్ వాల్యూ కనుక పెద్దదైతే అది రూట్ లోకి వెళ్తుంది, ఒకవేళ లెఫ్ట్ వాల్యూ పెద్దది కాదు రైట్ వాల్యూ కనుక పెద్దదైతే రైట్ వాల్యూ అనేది రూట్ లోకి వెళ్ళిపోతుంది. సో అది ఫస్ట్ ఇక్కడ రాసిన కోడ్. సో క్లియర్ గా చూడండి, ఈ కోడ్, ఈ 2 కోడ్లు కంప్లీట్ అయ్యాయి. అంటే మాక్సిమం హీప్ లోకి మార్చేసాను. ఎప్పుడైతే మాక్సిమం హీప్ లోకి మార్చానో నెక్స్ట్ జరగాల్సింది ఏంటి, సో క్లియర్ గా చూడండి, నెక్స్ట్ జరగాల్సింది ఏంటి మనకి డిలేషన్ కదా. సో డిలేట్ చేసి ఏం జరగాలి, ఇక్కడ యాడ్ జరగాలి. సో డిలేట్ చేసి ఎలా యాడ్ జరగాలన్నది కూడా మీకు క్లియర్ గా ఇందాక ప్రోగ్రామ్ లో చెప్పాను. సో వెనకాల యాడ్ అవుతుంది. సో అది ఇక్కడ చూడండి. సో ఇప్పుడు జరిగేసరికి ఏం జరుగుతుంది అంటే రికర్సివ్లీ కాల్ ద స్వాప్ లార్జెస్ట్ వాల్యూని రికర్సివ్లీ కాల్ చేస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ లార్జ్ వాల్యూ ఇదే కదా, దీన్ని కాల్ చేసింది, తర్వాత లార్జ్ వాల్యూని కాల్ చేసింది, తర్వాత లార్జ్ వాల్యూని కాల్ చేసింది, నెక్స్ట్ లార్జ్ వాల్యూని కాల్ చేసింది. సో అంటే రికర్సివ్లీ అంటే మీనింగ్ ఏంటి, సెల్ఫ్ దానికి అదే కాల్ చేసుకుంటుంది. సో ఎలా కాల్ చేస్తుంది అంటే చూడండి ఇక్కడ స్వాప్ లార్జెస్ట్. సో లార్జెస్ట్ అంటే ఏరే ఎన్ లార్జెస్ట్. సో ఇక్కడ రాసిన పారామీటర్స్ ఇవి నేను. సో ఎరే అనేది వచ్చేసరికి నేము, ఏంటంటే నెంబర్ ఆఫ్, లార్జెస్ట్ వాల్యూ ఎంత. సో లార్జెస్ట్ వాల్యూ నేను అక్కడ కాల్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఎరేలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కదా, అంటే 5 వాల్యూస్ ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది, ఈ వాల్యూ రిమూవ్ చేసాయి. ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 1 2 3 4 ఉంటాయి. తర్వాత దీన్ని రిమూవ్ చేశాను, ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి. సో అట్లాగా సో ఉన్న వాల్యూస్ లో నుంచి మనం ఏం చేస్తున్నాం, లార్జ్ వాల్యూ ఉంది దీంట్లో ప్లేస్ చేస్తాం. సో అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి వాయిడ్ హీప్ లో ఏం చేస్తానంటే ఎరే సైజ్ తీసుకున్నాను. ఎరే అంటే మనం 5 రాసాను కాబట్టి 5 అవుతుంది. n అనేది వచ్చేసరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే నువ్వు 10 అయినా రాసుకోవచ్చు. 10 రాస్తే ఏం జరుగుతుంది, అందులో నేను 5 యూటిలైజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ బిల్డ్ హీప్ ఫ్రమ్ యాన్ అన్సార్టెడ్ ఎరే. సో అన్సార్టెడ్ ఎరే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్టింగ్ లేకుండా ఎరే అనేది ఉంది. సో ఇలా ఉంది కదా, ఇలా పెడితే అలా ఉన్న ఎరేని ఏం చేస్తానంటే నేను సార్టింగ్ ఆర్డర్ లో పెడుతున్నాను. సో ఇప్పుడు చూడండి ఇది ఇట్లా రాయాలి. సో ఇప్పుడు ఉన్నదాన్ని ఇలా రాసేస్తున్నాను. సో ఎంత వాల్యూ చెప్పండి, ఫస్ట్ 70 60 నెక్స్ట్ వచ్చేసరికి ఎంత 50 తర్వాత 30 నెక్స్ట్ 40. ఇది అన్సార్టెడ్ ఎరే. సో ఇలా అన్సార్టెడ్ ఎరేని నేను ఏం చేస్తున్నానంటే కాల్ చేసి ఇక్కడ మనకి సార్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ సార్టింగ్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ కండిషన్ చూడండి, ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు అంటే n/2 - 1 అన్నాడు. నెక్స్ట్ i ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. i మైనస్ జరుగుతుంది అన్నాడు. సో ఎప్పుడైతే అలా జరుగుతుందో స్వాపింగ్ అనేది జరుగుతుంది అన్నాడు. సో స్వాపింగ్ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ చెక్ చేయండి. i ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎంత 5/2 - 1 అంటే ఎంత 2.5 - 1 అంటే ఎంత 1 - 1.5 అవుతుంది. 1.5 అయినప్పుడు దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 1 అవుతుంది. సో ఏం లేదు, జస్ట్ i ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటే 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. సో ఈ కండిషన్ ప్రూవ్ అయిపోయింది.
ఎప్పుడైతే ట్రూ అయిందో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇది ఒక ఆర్డర్ లో అరేంజ్ అవుతుంది. సో ఎలా అరేంజ్ అవుతుందంటే ఎరే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఐ. సో అంటే ఇక్కడ ఏంటంటే ఐ మీన్స్ ఏంటి, లార్జెస్ట్ కదా, సో అలా అరేంజ్ అవుతుందంట. సో అరేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే 1 by 1 ఎక్స్ట్రాక్ట్ ద ఎలిమెంట్ ఫ్రమ్ హీప్. హీప్ అంటే ఇది. సో ఇప్పుడు ఈ హీప్ నుంచి 1 by 1 ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్ గా రాసుకుంటే నెక్స్ట్ కండిషన్ అనేది ఇక్కడ ఇది నోట్ చేసుకోండి క్లియర్ గా. ఇది నోట్ చేసుకున్న తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఏం జరుగుతుంది, ఈ స్వాపింగ్ జరిగి నెక్స్ట్ కండిషన్ కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు n-1 తీసుకున్నాడు, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకున్నాడు, తర్వాత i మైనస్ జరిగిందంట. సో 2 ఫర్ లూపుల సంగతి మీకు తెలుసు ఆల్రెడీ. ఏం జరుగుతుంది, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కండిషన్ లోకి వస్తుంది, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కండిషన్ లోనే రిపీట్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిద్దో, ఫాల్స్ అయినప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ఫాల్స్ అయినప్పుడు ఇక్కడికి వెళ్తుంది. సో లూపింగ్ స్టేట్మెంట్స్ ఒకసారి క్లియర్ గా మళ్ళీ రివైండ్ చేసుకోండి. సో ఇది ట్రూ అయితే కిందకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రకారం ఇప్పుడు ట్రూ అయిందా లేదా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత n-1. సో n-i. సో ఇక్కడ ఎంత రాశారు, n-1 అన్నారు. సో n-1 అంటే n అంటే ఎంత 5, 5-1 అంటే ఎంత 4. సో ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 4, 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటి, ట్రూ. 4 అనేది 0 కంటే పెద్దది. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో, ఇప్పుడు ఆల్రెడీ ఇలా చేసేసాను. సో మాక్సిమం హీప్. సో 70 అనేది ఇంకా రిమూవ్ చేయాలి, జస్ట్ నేను ఇలా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఐ మీన్ మాక్సిమం హీప్ అనేది వచ్చేసింది. మాక్సిమం హీప్ అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. లెఫ్ట్ వాల్యూని పైన పెట్టు, రైట్ వాల్యూని పైన పెట్టు, ఇలాగా మాక్సిమం హీప్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే దాంట్లో ఉన్న వాల్యూ రిమూవ్ చేయడం కోసం ఇప్పుడు ఈ కండిషన్ రాశాను. సో ఇప్పుడు ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో, కండిషన్ ట్రూ కదా, ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ స్వాపింగ్ జరుగుతుంది. సో స్వాపింగ్ ఎలా అంటే చూడండి, ఇక్కడ ఎరే ఆఫ్ 0లో ఉన్నదాన్ని టెంపరీలో పెట్టాను. 0లో ఉన్న 0, 1, 2, 3, 4 0లో ఉన్న వాల్యూ ఎంత 70. 70 అనేది ఏం చేస్తానంటే ఒక టెంపరీ ఫైల్లో పెట్టేశాను. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, సో ఎరే ఆఫ్ 0. సో అయిపోయిన తర్వాత ఎరే ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఏం చేస్తానంటే 0 పొజిషన్ లో పెడుతున్నాను. సో ఇప్పుడు ఐ అంటే ఏంటి, లార్జెస్ట్ కదా. సో ఇక్కడ చూడండి 0, 1, 2, 3, 4 కదా, లార్జెస్ట్ అంటే ఇదేగా. సో దీన్ని తీసుకొచ్చేసి ఇదే ఐ, ఎందుకు లార్జెస్ట్ కదా ఐ అంటే. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ అంటే లార్జెస్ట్ పొజిషన్. సో లార్జెస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ 40 అవుతుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇది 60 అవుతుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇది 50 అవుతుంది, ఇది వచ్చేసరికి 30 అవుతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇది యాడ్ అయిందా లేదా లాస్ట్ లో. సో అది స్వాపింగ్ అంటే. సో ఇక్కడ స్వాపింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి కంప్లీట్ గా 70 అనేది మనకి ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోయింది. సో ఎప్పుడైతే 70 యాడ్ అయిందో నెక్స్ట్ మళ్ళీ ఏం జరగాలి చూడండి, ఇక కండిషన్ అనేది ఇక్కడే రిపీట్ జరుగుతూ ఉంటుంది. ఇది ఫాల్స్ అయ్యేదాకా రిపీట్ జరుగుతుంది. సరే ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది, మైనస్ అవుతుంది. అంటే ఇందాక ఐ వాల్యూ ఎంత 4, ఇప్పుడు ఎంత అవుతుంది ఐ వాల్యూ -3 అవుతుంది. సో ఐ వాల్యూ 3 కాబట్టి 3లో ఉన్న కండిషన్ చెక్ చేసుకుని 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటుంది. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరి నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూని నెక్స్ట్ పొజిషన్ లో పెడుతుంది. సో చూసాం కదా ఇందాక ఎంత ఉంది మనకి 40 ఉంది. 40 తర్వాత ఇక్కడ ఎంత ఉంది. సో ఒకసారి క్లియర్ గా చూసుకున్నట్టయితే మనకి హీప్ అనేది మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు 50 అనేది తీసుకున్నాను, 40, నెక్స్ట్ అదే విధంగా 60, నెక్స్ట్ 30, ఇక్కడ 70 ఫస్ట్ వచ్చింది. దీన్ని మాక్సిమం హీప్ చేస్తే ఇక్కడ 70 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 60 వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 50 వచ్చింది, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 40 వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని రిమూవ్ చేశాను, రిమూవ్ చేసేసి ఇక్కడ యాడ్ చేశాను. యాడింగ్ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ 40 అనేది హైయెస్ట్ పొజిషన్ లోకి వచ్చేసింది. ఇక్కడ 60 ఉంది, నెక్స్ట్ 50 ఉంది, నెక్స్ట్ 30 ఉంది. సో ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఏం జరుగుతుందంటే మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇది జరుగుతుంది, మాక్సిమం హీప్ అనేది జరుగుతుంది. మాక్సిమం హీప్ అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ హైయెస్ట్ పొజిషన్ లోకి రావాలి. సో హైయెస్ట్ వాల్యూ ఎంత అక్కడ, ఇక్కడ ఉందంటే 60 కదా. సో లెఫ్ట్ వాల్యూ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 40 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 50 వస్తుంది, ఇది వచ్చేసరికి 30 వస్తుంది. సో ఇప్పుడు క్లియర్ గా చూడండి, హైయెస్ట్ వాల్యూ అనేది హైయెస్ట్ పొజిషన్ లోకి వచ్చేసింది, హైయెస్ట్ వాల్యూ అనేది రూట్ గా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 60 అనేది రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ అనేది ఎక్కడ చేస్తున్నాను, ఇదిగో 3. సో యాక్చువల్ గా వాల్యూస్ అంటే 3 అంటే మీనింగ్ ఏంటి మనకి 0, 1, 2, 3 అంటే 4 వాల్యూస్ ఉన్నట్టే 1, 2, 3, 4. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని ప్రకారం మళ్ళీ ఏం జరుగుతుందంటే లార్జెస్ట్ అంటే 0 పొజిషన్ లో ఉన్న 60, 0 పొజిషన్ లో ఉన్న 60ని టెంపరీలో పెడతాను. టెంపరీ అంటే ఏంటి, ఇది ఇక్కడ 60 అనేది ఇక్కడ పెట్టేశాను. తర్వాత ఏం జరుగుతుంది, హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ, హైయెస్ట్ పొజిషన్ ఎంత 30. సో క్లియర్ గా చూడండి, ఐ అంటే లార్జెస్ట్. సో లార్జెస్ట్ పొజిషన్ లో ఉన్న పైన పెడతాను. లార్జెస్ట్ వాల్యూ ఎంత 30 కాబట్టి 40, నెక్స్ట్ 50. సో ఇప్పుడు ఇది సార్టింగ్ లో ఉందా, ఐ మీన్ మాక్సిమం హీప్ లో ఉందా. మాక్సిమం హీప్ అంటే చెప్పాను హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది వచ్చేసరికి లెఫ్ట్ లో మనకి హైయెస్ట్ వాల్యూ అనేది ఉంది, రైట్ లో కూడా మనకి ఏం జరిగిందంటే హైయెస్ట్ వాల్యూ అనేది ఉంది.
సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు ప్రాసెస్ జరుగుతాయి, కాకపోతే ఇక్కడ మనం హైయెస్ట్ వాల్యూ అనేది టైం వేస్ట్ అవ్వకుండా క్లియర్గా రాసుకుంటే 50, నెక్స్ట్ ఇక్కడ 40, నెక్స్ట్ ఇక్కడ 30 అనేది వచ్చేసింది. సో ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఇక్కడే మళ్ళీ ఐ అనేది ఎంత అవుతుంది, ఈసారి 2 అవుతుంది. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంతే కదా, మైనస్ మైనస్ అయితే 2. కాబట్టి ఇక్కడ 2 అంటే మీనింగ్ ఏంటి, 0 1 2 అంటే 3 వాల్యూస్ ఉన్నాయి. 0 పొజిషన్ లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తున్నాను, ఇక్కడ యాడ్ చేశాను. సో యాడింగ్ అనేది ఇక్కడ పైన దొరుకుతుంది, స్వాప్ లార్జెస్ట్ వాల్యూ. సో ఎలాగా, ఫస్ట్ ఏరియాలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఏరియాలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. తర్వాత 3 ఉన్నాయి, తర్వాత 2, తర్వాత 1, తర్వాత వచ్చేసరికి 0. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఆ పొజిషన్ లో వాల్యూ ఫస్ట్ 70, తర్వాత వచ్చేసరికి 60, తర్వాత 50, తర్వాత 40 అలాగే 1 by 1 యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాం. సో ఇప్పుడు ఈ 50 అనేది అక్కడ యాడ్ చేశాను. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఏం జరుగుతుంది, చూడండి టెంప్ లో ఉన్న వాల్యూ జీరోలో ఉన్న వాల్యూ 50ని టెంప్ లో పెట్టాను. నెక్స్ట్ ఐలో ఉన్న వాల్యూ, ఐ అంటే ఏంటి ఇప్పుడు లార్జెస్ట్ వాల్యూ కాబట్టి 30 మళ్ళీ పైన పెడుతున్నాను. సో 30, 40. సో ఇప్పుడు ఇది కరెక్ట్ ఆర్డర్ లో ఉందా, కరెక్ట్ ఆర్డర్ లో లేదు. కరెక్ట్ ఆర్డర్ లో లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే స్వాపింగ్ జరుగుతుంది. సో స్వాపింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, పైన 40 అనేది జరుగుతుంది, నెక్స్ట్ కింద 30 వస్తుంది. సో ఇది 0, ఇది 1. సో 0లో ఉన్న పొజిషన్ లో వాల్యూ రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ 40 రాసేసాను, 30లో ఉన్న పొజిషన్ రూట్ అవుతుంది. సో ఇది రూట్, సో 0 పొజిషన్. సో ఇంకా లాస్ట్ ఫైల్ 0 ఉన్న పొజిషన్ మనకి ఏం జరగాలి, రిమూవ్ అయ్యి ఇక్కడ యాడ్ అవ్వాలి. సో దీనికి లెఫ్ట్ కానీ రైట్ కానీ చేంజ్ ఏమైనా ఉన్నాయా, లేవు కాబట్టి ఏం జరుగుతుందంటే ఇంకా డైరెక్ట్ గా 30 అనేది యాడ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా చూసినట్టయితే మనకి ఏం జరుగుతుందంటే హీప్ అంటే ఏంటో తెలియాలి. హీప్ అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వాలి, దాన్ని మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అరేంజ్ చేసిన దాన్ని మళ్ళీ మనం కావాలంటే డయాగ్రామ్ లోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, అలాగ రిప్రజెంటేషన్ ఇవ్వాలో చెప్పుకున్నాను. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ లో మాక్సిమం హీప్ అంటే ఏంటో రిప్రజెంటేషన్ ఇచ్చాను. మాక్సిమం హీప్ తర్వాత 1 by 1 రిమూవ్ చేసేసి, అంటే రిమూవ్ అనేది ఏం చేస్తున్నాను నేను, 0 పొజిషన్ లో ఉన్నదాన్ని అంటే రూట్ పొజిషన్ లో ఉన్నదాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇది క్లియర్ గా వినండి. దీంట్లో హైయెస్ట్ పొజిషన్ ఇది 0 కాబట్టి 1 2 3 4 హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూని రూట్ గా మారుస్తున్నాను. ఇది మనం మార్చింది. సో ఇది ఈ కాన్సెప్ట్ అనేది ఒకసారి రివైండ్ చేసుకొని రీప్లే చేసుకొని క్లియర్ గా చూడండి. అప్పటికి మీకు డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.